ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. సోనియాతో భేటీ ముగిశాక పార్టీ ముఖ్య నేతల్ని కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రేపు కూడా హస్తినలోనే ఉండనున్న రేవంత్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి హాజరు కాబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. సోనియాతో భేటీ ముగిశాక పార్టీ ముఖ్య నేతల్ని కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రేపు కూడా హస్తినలోనే ఉండనున్న రేవంత్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతోని సమావేశమయ్యారు. ప్రధానంగా నిన్న ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో అయితే సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద ఎత్తున వివిధ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటీవల కూడా అనేక మంది నేతలు కూడా సిట్టింగ్ ఎంపీలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు సైతం కూడా పార్టీలో చేరుతున్నారు. వారంతా కూడా జాయిన్ చేస్తూనే పార్టీని స్ట్రెంథనింగ్ చేస్తూనే వైపు ముందుకు వెళ్తూనే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 82 మందితో లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన 2 జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. మొదటి జాబితాలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన లోక్సభలో దాదాపు 4 చోటు దక్కింది. ఇంకా 13 లోక్సభ స్థానాలు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఆ నియోజకవర్గంలో పోటీలు కావచ్చు, ఆ నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూనే పార్టీని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా తయారు కావాలి, మెజార్టీ స్థానాలను ఏ విధంగా తెలంగాణ నుంచి కైవసం చేసుకునే అంశము, అదేవిధంగా ఎజెండా ఏ విధంగా ఉండబోతున్న అంశాన్ని కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అందులో భాగంగానే సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 13 స్థానాలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మెజార్టీ స్థానాలైన నల్గొండ, భువనగిరి, ఖమ్మం, అదేవిధంగా 4 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల నుంచి కావచ్చు, సిట్టింగ్లో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలనే వాదన పెద్ద ఎత్తున కొనసాగుతుంది. వాటన్నిటికీ కూడా చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ కొత్త వారికి సీట్ ఇవ్వడం కావచ్చు, కొంత బీసీ ఈక్వేషన్గా వెళ్ళడం కావచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ అనేక సభల్లో చెప్పిన దాదాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో బీసీలకు న్యాయం చేయాల్సిన అంశాన్ని కూడా పదే చెప్తూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్లో 4 లోక్సభ స్థానాలను కూడా బీసీలకు కేటాయించేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే పార్టీలో కొంతమంది నేతలను కూడా జాయిన్ చేసుకుంటున్నారు. ఇటీవల చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరోవైపు దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కొంతమంది జాయిన్ అవుతారు. వారందరూ కూడా కొంత సీట్ల అలిగేషన్ సంబంధించిన అంశంలో కూడా కొత్త వారికి పార్టీలకు రావడంతో పాటు వారి ప్రాధాన్యత ఏంటి పార్టీలో అనే అంశాన్ని కూడా వివరించే ప్రయత్నం కూడా వారికి చేయబోతున్నారు. అందరం కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మొత్తం ఎంపీలకు సంబంధించిన అంశంలో కసరత్తు పూర్తి చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం 4 గంటలకైతే సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో తాజాగా అన్ని అంశాలను కూడా సోనియా గాంధీకి వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఒకరే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉదయం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ వచ్చిన సందర్భంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ఆయనతో పాటు నేరుగా ఢిల్లీ వచ్చారు. అనంతరం తిరిగి ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీతో ఒక సుదీర్ఘమైన భేటీ కొనసాగుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 500లకు సిలిండర్, అదేవిధంగా 200లకు మించిన యూనిట్లకు సంబంధించిన కరెంటు విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న 6 గ్యారెంటీల్లో ఇప్పటికే అనేక గ్యారెంటీలు అమలు చేస్తున్నామనే అంశాన్ని కూడా మరోసారి సోనియా గాంధీకి అయితే వివరించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం సుదీర్ఘంగా అయితే సమావేశం కొనసాగుతోంది. అదేవిధంగా ఏఐసిసి సంస్థాగత వ్యవహారాలకు చూస్తున్న జనరల్ సెక్రటరీ ఉన్న కేసీ వేణుగోపాల్తో కూడా ఒక సమావేశం అవకాశం ఉంది. సిఈసి మీటింగ్కి ముందే నేతలందరినీ కూడా కలిసి జరుగుతున్న పరిణామాలు వివరిస్తే ఖచ్చితంగా సీట్ల అంశంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా దాదాపు అన్ని సీట్లు ఓకే అయినప్పటికీ కూడా నల్గొండ కాకుండా మినహా నల్గొండ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. భువనగిరి పెండింగ్లో ఉంది, అదేవిధంగా ఖమ్మం పెండింగ్లో ఉంది.
ఇక్కడ ఉన్న అంశాలని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆ 2 నియోజకవర్గాల్లో అత్యధికంగా కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు, వారికి ఇవ్వాలనే ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది, పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం జరుగుతుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు సిఇసి సమావేశంలోనే మొత్తం 11 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఇప్పటివరకే మెజార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మరోవైపు లోక్సభకు సంబంధించిన అంశంలో దాదాపు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఒకరిద్దరు కూడా కొత్తగా టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. వారందరికీ సంబంధించిన లిస్టును సైతం కూడా సోనియా గాంధీ దృష్టికి అయితే రేవంత్ రెడ్డి